కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించి వీబీజీ రామ్జీ పేరును తీసుకొచ్చిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పట్టుకుని ఉపాధి హామీ పథకం కార్యక్రమాలు చేస్తూ బిల్లుపై నిరసన చేపట్టాలని పొన్నం పిలుపునిచ్చారు. దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు. గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి తూట్లు కొడుతూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే గాంధీ గారి ఇందిరాగాంధీ గారి పట్ల నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజ్గార్ ఈ ఉపాధి హామీ పథకానికి బీబీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని జాతిపితను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ